యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్తాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని, అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తే భారీగా వాణిజ్యం చేస్తామని, లేకుంటే వాణిజ్యం మొత్తంగా నిలిపివేస్తామని, తాను చేసిన హెచ్చరికలతోనే భారత్ పాక్ యుద్ధం నిలిపివేశామని గతంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ తరపున మోదీ, పాక్ తరపున ఆసిమ్ మునీర్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారంటూ వారికి కొంత క్రెడిట్ ఇచ్చారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్న ట్రంప్ అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, ఐ లవ్ యూ పాకిస్తాన్. మోదీ ఒక అద్భుత వ్యక్తి. గత రాత్రి నేను ఆయనతో మాట్లాడాను. భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నా. పాకిస్తాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్, భారత్ వైపు ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపడంలో ఇద్దరూ ప్రభావవంతంగా అయిన వ్యక్తులే. వారి పని వారు చేశారు. రెండు అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు. వారి మధ్య యుద్ధాన్ని నేను ఆపాను అని వ్యాఖ్యానించారు. తాను చేసిన గొప్ప పనిని మీడియా సరిగా పట్టించుకోవడం లేదనే ఉద్దేశాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.